హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బాగానే ఉన్నాను. ఇప్పుడు ఇంకా మాకు సిమ్ కార్డులు లేవు, నెట్ లేదు, ఏమీ లేదు. అయినా సరే ఏదో నాకు ఒక తృప్తి. ఇంకా ఇలా వీడియోస్ అయితే మీ దాకా వస్తుందన్న తృప్తి తప్ప అప్లోడ్ లేదు, ఏమీ లేదు. కాదంటే ఏంటంటే ఇవాళ మా వాడిని తీసుకెళ్ళారు ఇందాక సిమ్ కార్డు కొన్నాకే. ఎందుకంటే మరి నేను వంట చేయాలి కదా. ఇప్పుడు ఆడికి తెలీదు, ఒంటి మాసం మర్చిపూసి వండమన్నారు కెప్సా. అందుకని నేను ఉండిపోయాను అని తీసుకెళ్ళారు. మరి 2 సిమ్ములు తెస్తారో 1 సిమ్ తెస్తారో తెలీదు. ఆయ్. మరి నేనైతే 2 సిమ్ములు తెమ్మని చెప్పానండి. మరి 2 సిమ్ములకి అని ఆయన తీసుకెళ్ళారు. మరి ఏంటో తెలీదు, వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇంకా ఇదేంటంటే పొయ్యి తుడుతున్నాను. ఇది శీతాకాలం వచ్చేది కదా, కైమేశారు. ఇక చూడండి కైమ ఎలా ఉన్నాను. ఇంకా ఈ పొయ్య వేడికనమాట, చలిమంట వేసుకుని పొయ్యి ఇది. బయట ఏమో అక్కడేమో బొగ్గులు వెలిగింతారు. ఇది చిన్న కైమ. నిన్న వీడియోలు చూపించాను కదా, ఆ కైమ అనమాట ఇది. వెనకాల మంచం ఒక ఆయన పడుకుంటున్నాడు అక్కడ. ఇంకో అసలు విషయం ఏం చెప్పడం మర్చిపోయి ఏంటంటే ఇంకో కైమ వేసారండి అక్కడ. వీటిని కైమ అంటారు అనమాట. కైమ అంటారు, మజిలీస్ అంటారు. ఇంకోటి వేసారు అక్కడ మగవాళ్ళకి పెద్దదే, అది కూడా చూపిస్తాను. ఆడవాళ్ళకి ఒకటి వేసారు అక్కడ. అంటే బయట నుంచి జనం వచ్చారు. బయట నుంచి జనం వచ్చినా మాకు మామూలు కదా పని. ఇది మరి సంవత్సరం అయిందిగా తీసి బురదట్టేసింది, శుభ్రంగా తడిగొట్టి తొడమన్నారు. ఇంకా ఒంటిలో అవి ఉంటాయి సేపక్క, అది తుడుతాము. అది తొడలేదు, వెళ్ళిపోడు. ఆ ఒంటి పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్ళారు, రేసుకెళ్ళాయి 3 పిల్లలు. అట్లనే కారు ఎక్కించాము. టైం అయిపోయింది, 9:15 అయిపోయింది. పావు గంటలో అవ్వదు కదా అని ఇది క్లీన్ చేయమన్నారని ఇక్కడికి వచ్చాను అనమాట. ఇది ఇలాగా క్లీన్ చేస్తున్నాను. ఇది క్లీన్ చేసేసి అప్పుడు మొదలెడతాను వంట. మరి ఎంతసేపు అవుతుందో అంతసేపు తొడాలి కదా, మరి ఏదో చెయ్యాలి కదా. ఈ పావు గంటలు ఈ పని అయిపోతుంది. ఈ పావు గంటలు పని చేసుకున్నాం అనుకో, పని తెమిలిపోయినట్టు ఉంటుంది. పావు గంట ఖాళీగా ఉంది కదా అని కూర్చున్నాం అనుకో, నడదు. ఇంకా కూర్చున్నారు, ఈ పని చెప్పని చేయలేదు, ఆ పని చెప్పని చేయలేదు అంటారు. అయినా మనం ఖాళీగా కూర్చోనాకే మనసు ఒప్పదలేండి. ఏదోటి నెవరేత ఉండాలి. చెయ్య నోరంటే తినేది ఎవరు కాదు. ఇలా ఉన్నాయండి మా పోట్లు అవ్వలకి ఏమీ తెలీదు. ఒక్కోసారి అంటే మాది గోదావరి జిల్లా కదా, నా మాట కొంచెం ఎటకారంగా ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటున్నారంటే యాటిట్యూడ్ అంటే ఎదవనిక్కనే కదా, ఎదవనిక్కి ఎక్కువైపోయింది, వీడికి యాటిట్యూడ్ ఎక్కువైపోయింది అంటున్నారు. నాకు లేనిదే అదండి బాబా. ఎందుకు మరి నా బతుకంతా నేనంతా యాటిట్యూడ్గా ఉన్నాక. ఇదండి కైమా చూసారు కదా, ఈ క్లీన్ చేసేసి అప్పుడు ఆ కైమా చూపిస్తాను పెద్దదే. ఆ తర్వాత చూపిస్తాను, ఒకసారి చూడండి. అంతే, మీరు చూస్తారు ఎడారిలో ఇలా ఉంటుందని. గ్యాస్ లీక్ అయిపోతుందండి ఇక్కడ. నిజమే, సుయ్యమని వచ్చేస్తుంది. ఇది కట్టాలి ఫస్ట్ అర్జెంటుగా. ఇదిగోండి మరి ఇలాగ క్లీన్ చేసేసాను. ఇంక నీళ్ళు తెచ్చుకొని శుభ్రంగా నీటిలో ముంచుకుంటా శుభ్రం తుడిచేసాను. మరి ఇంతవరకు అయ్యింది. అవి ఏంటంటే టీలు పాలు వేడి చేసి ఉంటారు, ఒంటి పాలు అయ్యి టీలును అవి పొంగిపోయి నల్ల డోగులు వేస్తాయి. అవి ఎక్కడ వదులుతాయి ఉత్తి నీళ్ళతోను. శుభ్రంగా బ్రష్ కొట్టాలి. అక్కడికి నా శాయశక్తాల ప్రయత్నించాను, ఏదో అంతవరకు అయ్యిందని. మరి ఇంకో కైమా అన్నాను కదా, ఇదిగోండి ఇక్కడ వేసారు. దీని డోర్లు అవతలు ఉన్నాయండి. అవతలకి వెళ్ళి వెళ్తున్నాను, ఈ తోళ్ళలోంచి వెళ్ళాలి. అందులోకి వెళ్ళి లోపలికి వెళ్తాను. మరి లోపల చీకటిగా ఉంటుంది, మరి సరిగ్గా కనపడుతుందో లేకపోతే మరి లైట్లు అయ్యా మురిసాం కానీ లైట్లు ఆన్ చేయలేదు. చీకటిగా ఉంటుంది, సరిగ్గా కనపడుతుంది. ఇంకోండి ఇది పొగ గొట్టం, మంట వేసుకుంటారు కదా, పొగ వెళ్తుంది ఆ గొట్టం. అది ఇదిగోండి, ఇది మంట వేసుకునేది. ఇది ఇక్కడ మంట వేసి ఉంటారు. ఇదిగో ఛార్జింగ్ది వైరు. ఇగో ఇలా రౌండ్గా కూర్చుంటారు. ఇది చాలా భారీగా ఉంటుందండి, ఇది పెద్దదే. చూసారా, ఇది ఇంకా సామాన్లు ఎట్లేదు ఇందులోను. నిన్న వేసారు లైట్లు. అక్కడైతే సూప్ లైట్లు పెట్టాము, ఇక్కడ మామూలు లైట్లు పెట్టారు. సూప్ లైట్లు తేలేదండి అలా. ఇదిగోండి ఇలా ఉందండి. ఇదనమాట. ఇక్కడ జనం వస్తారు, ఒంట్లు మేకలు అవి వండుతాను, చేపలు. ఇంకా ఇక్కడ మాకు శీతాకాలం వచ్చింది కదండి, ఇంకా రప్ప ఇంకా అయిపోద్ది. ఇంకా ఇది కైమా చూసారు కదండి, ఇది పెద్ద కైమా అనమాట, మగోళ్ళది ఇది.
ఇది మగోళ్ళది షుగర్ కదా. ఇంకా ఇందులో సామాన్లు ఏమి పెట్టలేదు. సామాన్లు పెడితే ఇంకా మళ్ళీ ఇందులో స్టవ్లు ఇవ్వులు చాలా ఆడవడం ఉంటుందండి దీనికి. అవన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను, చిరాకు పడకుండా చూడండి. ఇంకోటి ఏంటంటే అక్కడ ఆడవాళ్ళ కైమా ఉంది కదా, ఇప్పుడు ఆడవాళ్ళ కైమా ఇక్కడికి ఆనకి వెళ్దామండి. వంట టైం అయిపోయింది, ఆనకి వెళ్తానండి. ఆనకి వెళ్ళి ఆడవాళ్ళ కైమా చూపిస్తాను. అందులో జూలియలు గీలియలు ఏమీ లేదు, ఆ ఎనపై దగ్గర కొట్టు వదిలేశారు అంతే. అది ఆ కైమా వేయటమే తేడా అండి. అదే కైమా వేయటమే తేడా అండి అది. ఎందుకంటే దాని అవి వేరు, నిలబెట్టడం వేరేగా నిలబెట్టారు వాళ్ళు. నేను నైట్ చూశాను వాటిని. నైట్ చూసి పొద్దునుంచి వంటలో ఉన్నాను. చేపలు ఉండండి నిన్న బలంగా, పెద్ద పార్టీ అనమాట. అందుకని నాకు ఖాళీ లేక వెళ్ళలేదు నేను అక్కడికి. నేను రాత్రి చూసినప్పుడు అది తేడా అని చెప్పాను. మరి తేడా అని చెప్తేనే ముందు చెప్పలేదు అన్నారు. సరే అండి. అయితే ఇప్పుడు నేను వంట టైం అయిపోయింది నాకు. నేను వంట చేసుకుని వంట అయిపోయిన తర్వాత ఆనకెళ్ళి ఆ కైమా చూపించాను చూడండి సార్. ఇది ఆడలది. అది ఇదిగా బయటకు చూస్తే ఇలా ఉందన్నమాట. ఇది వాటర్ మంచి నీళ్ళండి, చేతులు కడుక్కోనాక, భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కోనాక అనమాట ఇది. అదిగోండి అదిగోండి అక్కడ కనపడుతుంది కదా ఆడవాళ్ళది. అదే దానికి కూడా లోపలికి వెళ్తాను అనగా వెళ్ళి ఆడవాళ్ళకి అనమాట. ఇంకా రూమ్లో ఇవి రాలేదు, రూమ్లో రాలేదు అనుకో. ఇలాంటి 2 కైమాలు వస్తాయి మొత్తం రూమ్లు అన్నీ వస్తేనే. 70-80 మంది ఉంటారు డైలీ నాకు 2 నెలలు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి నాకు ఎలా ఉంటుందో. ఊచకోత అనమాట. ఇప్పుడు మాట ఏంటంటే సందమాటలు వెళ్ళాక కైమా చూపించాను అన్నాను. ఇంకా అటే పోయా, పని పడింది. ఇంకా అటే పోయాను, ఇంకా చూపించలేకపోయాను. మళ్ళీ ఇంక ఇవ్వాల ఇంకో పైపులు ఎట్టుకెళ్తున్నాము, చెరుకో పైపును. ఎందుకంటే ఆ కైమా పైపులు మార్చేసారని చెప్పాను కదా, ఆ పైపులో కైమాలు ఇట్టేయండి, వచ్చి చేసుకుంటాడు హరిబాబు, వచ్చి చేయించుకుంటాడు అనేసి అన్నాడు. మాట్లాడుతుంటే ఆవేశం వచ్చేస్తుంది నాకు. అందుకని ఈ పైపులు ఎట్టుకెళ్ళి కైమాలు ఆడేస్తున్నాం. ఎందుకంటే దగ్గరికి వచ్చాము, లోపలికి వెళ్దాం. లోపల ఏమీ లేదు, జూలియాలు అవి ఏమీ లేదు, మామూలుగానే. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత చూసారనుకో ఎలా ఉంటుందో మీరే చెప్తారు. కానీ ఇంకా ఆడవాళ్ళు అందరూ వచ్చినప్పటికీ ఇంకా దగ్గర మెరిసి వెళ్తాయి లైట్లు. కట్టేశారండు, తలుపులు వేసేసి కొట్లు కట్టేశారు. సడన్గా దూరిపోతాడు అందులో. తలుపులు వేసేసి కొట్లు కట్టేసి ఇంకెక్కడికి వెళ్తాడా? చిన్న బెజ్జం నుంచి వెళ్ళాలి ఇప్పుడు. అది కూడా ఇప్పేయి, అవి కూడా తేవాలి కదా. తీసాడండి గృహంలోకి ప్రవేశ మార్గం. ఇందులో ఆడేసామనుకో. ఇదిగోండి ఈ పైపులు దీని కాదనమాట. ఇంక మేము తెచ్చాం కదా అవి. ఈ మధ్యలో ఇలాగా ఉండవు తంబాలు. దీనికి వాళ్ళు తప్పుడు పని చేశారు పాపం మా బెంగాలోళ్ళు. చూడగా ఇలాగా ఉన్నది కానీ చాలా బరువు ఉంది. ఇదిగోండి ఆడల కైమ అనమాట ఇది. ఇంకా ఈ వారిని ఏం కట్టలేదు. బోల్డ్ డెకరేషన్ వస్తుంది ఇందులోను. డెకరేషన్ కట్టిన తర్వాత చూపిస్తాను. అది ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి మేము వెళ్ళొస్తాము. అయిపోయి మెటీరియల్ తెచ్చేసాము ఇందులోకి. ఇంకా మేము బయలుదేరుతాం. నిగనిగలా ఆడేసాను మోహం ఇందులో. ఇది తలుపు అయ్యండి, డోరు కట్టద్దు, చెయ్యి ఉండకపోతే అప్పుడు చూద్దాం. అదండి సిమ్ కార్డు నిన్న నేను తెచ్చుకున్నానండి. సిమ్ కార్డు ఫస్ట్ ఆయన తీసుకెళ్ళిపోరు సిమ్ కార్డుకి. ఆ 2 సిమ్ములు ఒకసారి తెచ్చేద్దాం, నువ్వు పోవండి. మరి అన్న ఉండి వాళ్ళు లేరు కదా, ఆయన తీసుకెళ్ళి 2 సిమ్ములు తెచ్చేస్తాను, నీకోటి ఆడుకోటి అన్నారు. తీసుకెళ్ళిన తర్వాత తీరా చూస్తేనే ఏళ్ళు ముద్ర ఆడలేదు. 2వ దానికంట మనిషికి ఒక సిమ్ ఇస్తారంట. ఈడు వెళ్ళిన కాడికి తెచ్చుకున్నాడు నిన్న నేను వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట సిమ్ కార్డు. తెచ్చుకుని నిన్నే కదా వీడియో అప్లోడ్ చేశాను. నిన్నంటే నిన్న తారీఖు 9 కదా పేదా, 9వ తారీఖు నిన్న తెచ్చుకున్నాను. ఇవాళ 10 తారీఖు, 11వ తారీఖుని మీ ముందుకు వస్తాను మళ్ళీని. ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఎక్కడి నుంచి చేయండి. చాలామంది నాకు తెలిసిన వాళ్ళే కామెంట్ చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ నాకు తెలుసు. ఇలాగే సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఓకే అండి, మరి బాయ్ బాయ్, జై హింద్. శీతాకాలం అడావిడి మొదలైపోయింది మాకు. ఇక్కడి నుంచి ఇంక పండగే పండగ.